విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 7గురు మృతి చెందారు. మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల టికెట్ క్యూ లైన్ పై సిమెంట్ గోడ కూలింది. వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అలాగే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్, సిపి శంఖభద్ర బాగ్చి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తరలించారని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ వెంకటరమణ. విశాఖపట్నంలో సింహాచలం కొండపై అపశృతి చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే చందన ఉత్సవంకి వచ్చిన భక్తులు రాత్రి కురిసిన వర్షానికి గోడ కూలి దాదాపుగా 8 మంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో హుటాహుటిన హోంమంత్రి అనిత అక్కడ చేరుకొని అక్కడ పర్యవేక్షిస్తున్నారు. అయితే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి ఇక పూర్తిగా ఆ ఒక మృతదేహాలను వెలికి తీసే పరిస్థితిలో నిమగ్నమై ఉన్నారని చెప్పొచ్చు. ఏదైతేనప్పుడు కూడా చందన ఉత్సవంకి వచ్చిన భక్తులకి ఇలాంటి అపశృతి చోటు చేసుకోవడం మొట్టమొదటిసారిగా అని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించిన ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి 25 లక్షల చెప్పు ఎక్స్గ్రేస్ కూడా ప్రకటించారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ గాయాలు పాలైన వాళ్ళకి దాదాపుగా 3 లక్షల రూపాయలు అయితే ఇచ్చే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఇలాంటి ఘటన ఎప్పుడూ లేని విధంగా చోటు చేసుకుంది. ఇప్పుడు అక్కడికి వచ్చిన చందనోత్సవంకి వచ్చిన భక్తులు అందరూ కూడా వాళ్ళ సొంత పూటికి ఇళ్ళకి చేరిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడకు ఉండే పరిస్థితి లేదు. పోలీసుల పహారాతో పూర్తిగా ఆ సింహాచలం అంతా కూడా కట్టుదిట్టమైన చర్యలతో ఎక్కడికక్కడ అంటే పోలీసులు అడ్డుకునే పరిస్థితి ఉంది. భక్తులు ఎవరు కూడా చందనోత్సవం చూడడానికి వెళ్ళే పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా ఇందులో 3 ఆడవాళ్ళు, 4 మగవాళ్ళుగా, పురుషులుగా చెప్పొచ్చు. అయితే ఇలాంటి ఘటన అనేది మొట్టమొదటిసారిగా, ఎందుకంటే నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకి ఈదురుగాలికి అక్కడ గోడ కూలిపోయి 300 రూపాయల టికెట్ క్యూ లైన్లో ఈ యొక్క ఘటన జరిగిందని చెప్పొచ్చు. ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే అటు పర్యాటక శాఖ కూడా ఇలాంటి అంటే ఇలాంటి గుర్తించాలంటే కూడా అక్కడ భక్తులు చెప్తున్న పరిస్థితి. అయితే పర్యాటక అది దేవాదాయ ధర్మదాయ శాఖ కూడా దీనిపైన ఇలాంటివి గుర్తించలేదు. ఇలాంటి అంటే గోడ పాత గోడ కాబట్టి ఇలాంటి కూలిపోయింది. అందుకే భక్తులకి ఇలాంటి ఇబ్బంది అయ్యి ఇలాంటి మృత్యువాత పడ్డారంటూ కూడా భక్తుల కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, ఆంధ్రప్రభ, విశాఖపట్నం, సింహాచలం నుంచి.